హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ లిటిల్ చిక్కు వ్లాగ్స్. ఎవరైతే ఫస్ట్ టైం చేస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా బాబు బర్త్డే అనమాట. సో 10th బర్త్డే. నైట్ తనకు డ్రెస్ తీసుకొని వచ్చేసరికి లేట్ అయింది. అలాగే నీలోఫర్ కేఫ్ కూడా వెళ్ళాం. ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి ఎవరైతే చూడండి అంటే. సో ఇప్పుడే లేస్తున్నాడు. తనకి ఫేవరెట్ అయిన స్వీట్ చేస్తున్నాను. సేమియా అంటే చాలా ఇష్టం, మా పిల్లల ముగ్గురికి సేమియా ఇష్టం. అదే చేస్తున్నాను. అలాగే దేవుడికి కూడా ప్రసాదం పెట్టినట్టు ఉంటుందని స్వీట్ చేస్తున్నాను. మీ ఇంట్లో కూడా ఇంతే చేస్తారా? బర్త్డేకి ఏం స్వీట్ చేస్తారో కామెంట్ చేయండి. ఇప్పుడే స్నానం చేస్తూ దేవుడికి దండం పెట్టుకుంటున్నాడు. కొంచెం డల్గా ఉన్నాడు. తనకి ఎప్పుడైనా బర్త్డే ముందు ఫీవర్ వస్తుంది, ఎందుకో తెలియదు, ప్రతి బర్త్డేకి అంతే ఫీవర్ వస్తుంది. సో ఇప్పుడే సేమియా చేసింది పిల్లలకు పెట్టి తింటున్నారు. సో వాళ్ళకి నచ్చింది. ఈవినింగ్ బర్త్డే డెకరేషన్ స్టార్ట్ చేస్తాం. మా పెద్ద పాప బెలూన్స్ ఎయిర్ ఫిల్ చేస్తుంది. ఎయిర్ ఫిల్లర్ పని చేస్తలేదు, ఇంకో ఎయిర్ ఫిల్లర్ తీసుకొచ్చాం. నేను మా హస్బెండ్ డెకరేషన్ పేస్ట్ చేస్తూ తనేమో బెలూన్స్ ఫిల్ చేస్తుంది. మా చిన్న పాపనేమో వీడియో రికార్డ్ చేస్తుంది. మా బాబు పడుకున్నాడు, లేపి రెడీ చేయించాలి. డెకరేషన్ అయిపోయాక రెడీ చేద్దామని వెయిట్ చేస్తుంది. అంత హంగామా ఏం లేదు, సింపుల్ బర్త్డే సెలబ్రేషన్స్. వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారు. ఫైనల్ అవుట్పుట్ ఎలా వస్తుందో చూడాలి. బెలూన్స్ కొన్ని ఇంట్లో ఉన్నాయి, కొన్ని కొత్తగా తీసుకొచ్చి ట్రై చేస్తున్నాను అన్నమాట డెకరేషన్ ఐడియా. ఇది ఫైనల్ అవుట్పుట్. డెకరేషన్ అయితే ఇలా చేసాం, సింపుల్గా, మరీ హడావిడి లేకుండా. ఇప్పుడే మా అపార్ట్మెంట్ ఫ్లాట్స్లో ఉన్న పిల్లలందరూ వచ్చారనమాట. సో దే ఆర్ స్పెండింగ్ దేర్ వాల్యుబుల్ టైమ్ ఓవర్ హియర్. అసలే ఎగ్జామ్స్ టైము, చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఇలాంటివి అయితే చాలా బాగా ఆడుతున్నారు. చదువుకోండి అంటే మాత్రం 1 అవర్ ట్యూషన్. సో వాళ్ళు వచ్చి ఏం బెలూన్స్ బాగున్నాయి, డెకరేషన్ బాగుంది అని కేక్ తీసుకొచ్చినప్పుడే. కేక్ మాకు తెలిసిన వాళ్ళు ఇది హోమ్ మేడ్ కేక్ అనమాట. చాలా బాగుంటుంది, ఫ్లేవరబుల్ వచ్చేసి. చూడొచ్చు మీరు. కేక్ కూడా కానీ పిల్లలు ఏంటంటే వావ్ వండర్ఫుల్ షిన్చాన్ అని చాలా ఎంజాయ్ చేశారు కేక్ చూసేసి. ఇప్పుడే మా బాబుకు కూడా కేక్ నచ్చిందంట చాలా. షిన్చాన్ థీమ్ ఎందుకు తెచ్చామంటే అది వాడి ఫేవరెట్ కార్టూన్ అనమాట. తిన్నా, పడుకున్నా, లేచినా, టీవీ పెట్టిండంటే అందులో తప్ప కూడా షిన్చానే వస్తాడనమాట. సో షిన్చాన్ ఎంత మంచి టాలెంటెడ్ కిడ్, మావాడు అంతకు మంచి టాలెంటెడ్ కిడ్ అనమాట. మనం ఏదైతే వద్దంటామో అలాంటివి చాలా చక్కగా ప్రియారిటబుల్గా తీసుకొని చేస్తూ ఉంటాడు ప్రతి ఒక్కటి. సో అందుకనే షిన్చాన్ థీమ్ కేక్ తీసుకొచ్చి వాడిని సర్ప్రైజ్ చేసామన్నమాట. ఇప్పుడే కేక్ కట్ చేస్తున్నాడు. వాళ్ళ మదర్ వీడియో తీస్తుంది కాబట్టి తను వీడియోలో లేదు. సో వన్స్ కేక్ కటింగ్ అయిపోగానే వాళ్ళిద్దరు సిస్టర్స్ వాళ్ళ తమ్ముడికి వాళ్ళ అన్నయ్యకి కేక్ పెట్టారు. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ కేక్ వాళ్ళు కొంచెం టేస్ట్ చేసారు, చాలా బాగుందంట. ఇప్పుడు నా టర్న్. నేను కొంచెం కేక్ చిన్న స్లైస్ తీసుకొని కేక్ పెట్టాను. నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళ మదర్ టర్న్. సో మొత్తానికి వాడికి కేక్ నచ్చింది, చాలా బాగా అయితే కేక్ ఎంజాయ్ చేస్తున్నాడు. సో ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఉన్నారు. సో వాళ్ళందరూ పెట్టేది కూడా తిని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, నవ్వుకుంటూ చెప్తున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ కేక్తో పాటు చిన్న చిన్న టినీ గిఫ్ట్స్ ఇచ్చారనమాట. లైక్ కొందరు చాక్లెట్స్, కొందరు కంపాస్ సంబంధించిన రిలేటెడ్ థింగ్స్, కొన్ని ప్లే కిట్స్, ఆడుకునే వస్తువులు. సో ఒకప్పుడు మన బర్త్డే అంటే ఏదో 4-5 చాక్లెట్స్ తిని ఇచ్చి వెళ్తేనే గగనం. ఇప్పుడు పిల్లలకి గిఫ్ట్స్, రిటర్న్ గిఫ్ట్స్, వాళ్ళకి ఫ్లేవరబుల్ కేక్స్, థీమ్డ్ కేక్స్, చాక్లెట్స్. దీస్ ఈ 2020 కిడ్స్ అయితే చాలా మొత్తం కంప్లీట్ ఒక ఆన్లైన్ టెక్నికల్ పీపుల్ లాగా ప్రతి ఒక్క దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతున్నారు అనమాట.
సో వాళ్ళ ఫ్రెండ్స్ గిఫ్ట్స్ ఇస్తున్నారు. సో మా ఇద్దరు వాళ్ళ సిస్టర్స్ అయితే చెరొక చాక్లెట్ డైరీ మిల్క్ సిల్క్ తీసుకొచ్చారు. సో అలా తమ్ముడికి సర్ప్రైజ్ చేశారు. అండ్ వన్స్ ఆఫ్టర్ ఆల్ ద కేక్ కటింగ్ ఒక చిన్న గ్రూప్ పిక్ తీసుకున్నాం. చూడండి ఎంతమంది కిడ్స్ ఉన్నారో. నాకు తెలిసి దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఇంతమంది కిడ్స్తో బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం ఫ్రెండ్స్తో. సో వాళ్ళ ట్యూషన్ మేట్స్, క్లాస్మేట్స్, అపార్ట్మెంట్ కిడ్స్ అందరు వచ్చారు. ఇదే షిన్చాన్ సూపర్ థీమ్ కేక్, కింద గ్రీన్ ప్లాంట్ వచ్చేసి పక్కన షిన్చాన్ ఫ్రెండ్స్. సో కేక్ అయితే నిజంగా చాలా బాగుంది. లుక్ అండ్ ఫీలే కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంది. తర్వాత ఈ జనరేషన్ కిడ్స్ కదా, ఇంకా వాళ్ళు డ్యాన్స్ లాంటివి లేకుండా ఉంటే ఉండలేరు కాబట్టి చూడండి ఎంత బాగా చేస్తున్నారు. దట్ అందరు గర్ల్స్. సో దే ఆర్ స్పెండింగ్ దేర్ హ్యాపీయెస్ట్ టైమ్ ఓవర్ హియర్. సో కేక్ తినేసి చక్కగా ఒక 2-3 సాంగ్స్కి హ్యాపీగా డ్యాన్స్ చేస్తున్నారు. అందులో 2 అబ్బాయిలు ఉంటే అందులో ఒకడు మా బాబు బర్త్డే, ఇంకొకడు వాడు సిగ్గుపడుతున్నాడు. బట్ అమ్మాయిలు మాత్రం చాలా చక్కగా డ్యాన్స్ చేశారు. చాలా వాల్యుబుల్ టైం స్పెండ్ చేశారు. హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో తర్వాత అందరికీ మళ్ళీ ఇంకొక రౌండ్. అప్పుడు కేక్ కట్ చేసేసి కేక్, మిక్చర్ అండ్ అవన్నీ ఇచ్చాము, స్నాక్స్. సో చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఒకరిపైన ఒకరు జోకులు వేసుకుంటూ టైం స్పెండ్ చేస్తూ తిన్నారు. ఇప్పుడే మీరు చూసారు వీడియోలో మా వాడు రిటర్న్ గిఫ్ట్స్ పెన్సిల్స్ అనమాట. అలా ఒకటి మంచి క్వాలిటీ అఫోర్డబుల్ పెన్సిల్స్ తీసుకొని అలా ఫ్రెండ్స్కి ఇచ్చాడు. సో ఫ్రెండ్స్కి ఇచ్చాక ఇప్పుడు కొంచెం జోష్ఫుల్నెస్తోనే ఉన్నాడు. ఈ క్లిప్ వచ్చేసి నైట్ వాడి బర్త్డే అప్పుడు వాళ్ళక్క 10 years అని చెప్పేసి ఒక 1, 2, 3, 4 till 10 వరకు చెప్పి విషెస్ చెప్పిందనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.